సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వాడొట్టి వెర్రిబాగుల వాడమ్మా. వాడికి లోకంలో ఎవ్వరూ లేరు. అలా అని వాడు దిక్కులేని వాడు కాదమ్మా. వాళ్ళ అమ్మవాడికి అన్నీ అమర్చి మరీ వెళ్ళిపోయింది తల్లి. అందుకే వాడు అంటూ ఉంటాడు, నాకు మా అమ్మ బోలెడంత ప్రేమనిచ్చింది, అది అందరికీ పంచాలి అని. పిచ్చిన ఆయన, వాడికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదమ్మా. అందుకే ఇన్నాళ్ళు బెంగపడుతూ ఉండేవాడిని వాడు ఎలా బతుకుతాడా అని. కానీ ఆ తల్లిదే వల్ల నువ్వొచ్చావు, ఇక నాకు నిశ్చింత. ఏంటి దేవుడు ఏమన్నాడు? అజయ్ ఎప్పుడు వస్తాడో చెప్పాడా? వన్ వీక్ లో వచ్చేస్తానని చెప్పాడే. ఆ లెటర్ నువ్వే రాసావు కదా? దొరికిపోయాను. అడుగుతుంది నిన్నే. చచ్చేనరా దేవుడా, తిట్టేస్తుంది. నువ్వే రాసి తను రాశాడని అబద్ధం చెప్పావు కదా? ఎందుకురా నా మీద నీకు ఇంత ప్రేమ? నా ప్రేమని ఫీల్ అయితే చాలన్నావు. ఇప్పుడు ప్రతి క్షణం నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రేమను నేను భరించలేకపోతున్నాను. అసలు తప్పంతా నీదే. నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు? నేను నిన్నే ఎందుకు ప్రేమించకూడదు? అంటే ఏంటో తెలీదు. నాకెందుకు ఒకరు తప్ప నీకు దక్కకూడదన్న కారణంతో గీత కావాలనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను. అది నీ వల్లే. నువ్వు మా కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడి అందుకోసం చేయాలనుకున్నా. మా డాడీతో చేశాను. ఆయన మన పెళ్లికి ఒప్పించాను. అవునమ్మా, చాలా బాధ పెట్టాను. నా కొడుకంటే నాకు ప్రాణం. వాడు అడిగినది కాదనలేను. కానీ ఆ రోజు వీడు గీత అలా ఉంచు డాడీ, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. గీత అంటే తను లేకపోతే నేను బతకలేను చెప్పాడు. ఆర్య, నువ్వు నాకు నచ్చావురా. వాడు ప్రేమించిన అమ్మాయిని ఓ వారం రోజులు నీ దగ్గర వదిలేసి వెళ్ళాడంటే వాడికి వాడి మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువరా. నిజం చెప్పాలంటే ఈ పెళ్లికి పెద్దవి నువ్వే. అమ్మా, వెళ్దామా? అమ్మయ్యా, ప్రాబ్లమ్ సాల్వ్. అంకుల్ థ్యాంక్స్. గీత, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిగా. అజయ్ అంకుల్, అరే పాపం భయపడినట్టుంది.
మమ్మీ కావాలా? ఇంకో తీసుకెళ్తున్నాను, ఒక్క నిమిషం. అదిగో అదిగో మమ్మీ, అదిగో తీసుకో వెళ్ళు. ఇటు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అరే మీరా? ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? పట్టుకోండి. వస్తున్నా. హలో, ఒక్క నిమిషం సార్, ఇస్తున్నాను. అంకుల్, మీకు రాజుగారు ఫోన్. లైన్లో ఉన్నారు. అరే మీరేం తీసుకోవట్లేదేంటి? శీతల్ ఇట్రా. ఏంటి మీరు కూల్ డ్రింక్స్ తీసుకోరా? పర్లేదు తాగండి. ఇదో తీసుకోండి. అజయ్ పెళ్ళికి మనం మొహటం పడతామండి. తీసుకోండి. ఇక నేను సత్యవతిని కాకుండా రుక్మిణి పెళ్లి చేసుకుంటాను. అక్కడ నన్ను అర్థం చేసుకుంటే మళ్ళీ వస్తాను. ఓకే? ఏంటా నడక, తొందరగా వెళ్ళు. హాయ్. శాంతి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? గీత లోపల ఉంది, వెళ్ళి రెడీ చేయి. ఏడవరా? కనీసం ఇప్పుడైనా ఏడవరా? నువ్వు ఏడుస్తే చూడాలనుంది. నీ కళ్ళలో కనీసం ఒక్కసారైనా కన్నీళ్ళు చూడాలనుంది. నువ్వు లోపల ఏడుస్తున్నావు, నీకు ఆ విషయం తెలియదు. లోపల ఏడుస్తూ బయట హ్యాపీగా నటించనక్కర్లేదు. గీత, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా నా ప్రేమ కొన్ని క్షణాలే మిగులున్నాయి. ఇప్పుడైనా నా గురించి ఒక్క క్షణం ఆలోచించకూడదు? ఇన్నాళ్ళు ప్రేమంటే ఇవ్వటమే అనుకున్నాను, కానీ మొదటిసారిగా ఇప్పుడు అడగాలనిపిస్తుంది. నిజం చెప్పు, ఇన్నాళ్ళు మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా? నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా? వీడందరిలా కాదు, దేన్నైనా ఈజీగా తీసుకోగలను అనుకుంటున్నావు కదూ? కానీ నేను మనిషినే గీత. నిజం చెప్పనా, నువ్వు లేకుండా నేను బతకలేను గీత. నమస్తే కదా, నమస్తే కదా. డాలీ, గీత నిజంగా నమ్మేసింది డాలీ. నిజంగా సీరియస్ తీసుకుంది. అమ్మా అమ్మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Happy marriage, auntie. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను.
మరి అప్పుడు కన్యాకుమారిలో నీ పట్టి పడిపోయింది కదా ఆంటీ. చూడు గీత ఇంకా కిందకి రాలేదు. ముహూర్తం టైం అవుతుంది, వెళ్ళి తీసుకురా. నువ్వు పదమ్మా. అక్షతలు తీసుకోండి. గీత, నాకు ఆర్య కావాలి. క్యారెక్టర్స్ మార్చుకుందామా? నువ్వు గీత, నేను ఆర్య. వరమే అనుకోనా ఈ జన్మ.